నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు రమ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు. నమస్తే మౌనిక. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. ఈ రోజు వాళ్ళ సమస్యలను తెలియజేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. షూర్ మౌనిక. హలో హలో అమ్మా, మీ పేరు? నా పేరు రఫియా బేగం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తూప్రాన్ మెదక్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. సరే. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం? మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ మేడం. ఓకే అమ్మా. మేడం, కానిస్టేబుల్ తను తూప్రాన్ పిఎస్ లా తూప్రాన్ లా వీళ్ళ పోలీస్ స్టేషన్ లో పనిచేసింది తను. అయితే ఆయన పేరు మధు. 100 కాల్, నాకు ఇంట్లో భార్య భర్తలకు గొడవ అయితే 100 కాల్ చేసిన మేడం. నేను 100 కాల్ చేస్తే నా మొబైల్ నెంబర్ తీసుకొని నన్ను ట్రాక్ చేసిండు. ఇక నన్ను మీరేంటమ్మా, ముస్లిమ్సా? సార్ నేను ముస్లిమ్స్ మేడం. ముస్లిమ్స్. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్ అయ్యా? ఇప్పుడైతే 19 అది ఏమంటారు తెలుగులో, ఒక్కటి తక్కువ 20 మేడం. ఓకే, 19 ఇయర్స్ మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా? మేడం పిల్లలు ఉన్నారు మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారు? డ్రైవర్ ఉండే మేడం. డ్రైవర్. ఎప్పుడు గొడవ అయింది? పోలీస్ 100కి ఎప్పుడు డైల్ చేయాల్సి వచ్చింది మీకు? ఇంట్లో గొడవ అయింది రాత్రి లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ ముందు మేడం. అంత గుర్తుకులేదు, ఐడియా అది రాసుకుని ఉన్న ఓకే ఓకే అమ్మా. అయితే ఇంట్లో గొడవలు అవుతున్నాయి. రాత్రి 2:30 అవుతుంది మేడం. ఫ్రిడ్జ్ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టి పాడేస్తాను అది ఇదని నన్ను కొట్టిండు బాగా. ఆ ఫ్రిడ్జ్ వాడేస్తాడేమో అని 100 కాల్ చేసిన మేడం. ఒక్క నిమిషం అమ్మా, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో మా 2 బాబులు, మా ఆయన. మీ అత్త మామ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎవరు లేరు. లేరు, చనిపోయారు. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ తో ఇప్పుడైనా గొడవ, అంతకు ముందు కూడా గొడవలు అవుతూ ఉండేవా? గొడవలు అవుతుండే మేడం చాలా. ఏంటి ఆయనతో అసలు ప్రాబ్లం ఏంటి? ఆయనతో ప్రాబ్లం ఏంటి మీకు? ఎవరితో మేడం? మీ ఆయనతో. మీ ఆయనతో అండి. మా ఆయనతోని చాలా గొడవలు పెట్టుకుంటా ఇట్లనే తాగొస్తుండే, బాగా తిట్టడం కొట్టడం చాలా టార్చర్ పెడుతుండే. అయినా నువ్వు అలాగే భరిస్తూ వచ్చావు. లాక్డౌన్ ముందు ఇక ఫ్రిడ్జ్ అవన్నీ పడేస్తానని అంత ఎక్సీడ్ అయిపోవడం వల్ల 100కి డైల్ చేసావు. నా సంసారం కదా, ఇట్లనే నడుస్తుంటది, ఇట్లనే నడవని అని ధైర్యం లేకుంటే నాకు ఎవరికి పోయి చెప్పలే, ఎవరితో పంచాయతీ చేయలే. ఇట్లనే నడిచింది మేడం నా సంసారం. నడుస్తుంటే 100 కాల్ చేసిన. 100 కాల్ చేస్తే సార్ వాళ్ళు వచ్చిర్రు. 2:30 అవుతుంది. 100 కాల్ చేసినాక 2 వచ్చిర్రు. కానిస్టేబుల్స్ వచ్చారా? సిఏ కానిస్టేబుల్స్ వచ్చారా? ఎస్ఐ గానీ వాళ్ళు వచ్చారా? లేదు మేడం, కానిస్టేబుల్స్ వచ్చారు. 100 కాల్ చేస్తే కానిస్టేబుల్ పంపిస్తారు. ఏందయ్యా ఏంది అది ఇదని 2 వచ్చి బెదిరించి వెళ్ళిపోయినాక సైలెంట్ ఉన్నాడు మేడం. మార్నింగ్ నుంచి 10కి కాల్స్ స్టార్ట్ అయ్యాయి నాకు. అయితే నేను అనుకుంటున్నా మేడం, భయపడుతున్నా నా గురించి ఎంక్వైరీ చేస్తారేమో సార్ వాళ్ళు, ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందమ్మా అంటే సార్ వచ్చిర్రు, రాత్రి కానిస్టేబుల్స్ వచ్చిర్రు అంటే వచ్చిర్రు సార్ అని చెప్పిన తర్వాత మళ్ళా మాట్లాడుతుంది అది ఇది. ఒక్క నిమిషం. యాక్చువల్గా 100కి డైల్ చేస్తే కానిస్టేబుల్స్ వస్తారు. ఒకవేళ అది ఎక్సీడ్ అయిపోతే ఎస్ఐని కూడా పిలుస్తారమ్మా. ఎస్ఐ వచ్చి అసిస్టెంట్ ఏఎస్ఐ కానీ వీళ్ళు కానీ రావడం జరుగుతుంటుంది. సో మీకు అక్కడ కానిస్టేబుల్స్ వచ్చినాకే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, మీ ఆయన కంట్రోల్ అయ్యాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీకు ఫోన్లు వస్తున్నాయి. అది పోలీస్ స్టేషన్ నుంచా లేకపోతే వచ్చిన 2 కానిస్టేబుల్లో ఒక కానిస్టేబుల్? దాంట్లో ఎవరో తెలియదు. నేను ఆ రోజు ఫేస్ లో మార్క్స్ ఉన్నాయి, నేను చూడలేదు. తనకి చూడకుండా తెల్లారి నుంచి 10 గంటల నుంచి నాకు ఫోన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఎవరన్నా కానీ ఓకే కాదమ్మా, ఎంక్వైరీ కోసమని అమ్మమ్మ నిన్న ప్రాబ్లం సాల్వ్ అయిందా, ఇంకా ఏమన్నా గొడవలు ఉన్నాయని 1-2 సార్లు అడగడానికి ఫోన్ చేస్తారు. చేశారు, అయిపోయి ఉంటది కదా, తర్వాత ఏంటి? అదే అనుకున్నా మేడం నేను కూడా. సూపర్ అనుకుంటే తను ఏమంటుండ అంటే వీడియో కాలింగ్ చేయి, నువ్వు అంటే నాకు ఇష్టం అలాంటివి మాట్లాడుతుండు. నాకు భయం అవుతుంది మేడం, ఈయన ఎందుకు నా గురించి ఎంక్వైరీ చేస్తుండా అని నా గుండెలో భయం. అదేంటి కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక్క నిమిషం అమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం వీడియో కాల్ చేయి అంటున్నాడా? అట్లా అన్నాడు మేడం. అట్లా అన్నాక ఇట్లనే ఒక వారం 15 రోజులు నడిచింది మేడం. నేను బిజీ పెడుతుంటే వేరే నంబర్ తో నాకు కాల్ చేసిండు. తన పర్సనల్ నంబర్ ఒకటి పిఎస్ నంబర్ తోనే కాల్ చేసి, నేను ఎక్కడ బండి తీసుకుని బయటికి వెళ్ళగానే నా వెనుక ఒకసారి ఫైన్ కట్టాను కోర్టుకి వెళ్తే నా బాబు కూడా ఉన్నాడు. నా దగ్గరకు రావడం, మాట్లాడడం, ఇట్లా ట్రై చేసి. ఎందుకు వచ్చే వ్యక్తి ఎవరు నాకు అది చెప్పట్లేదు. మధు కానిస్టేబుల్ మేడం. ఏది కౌన్సిలింగ్ కి 100కి డైల్ చేసినప్పుడు వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తే? ఒక వ్యక్తి. అతను ఇంకా నిన్ను టార్చర్ పెడుతున్నాడు, కొత్త వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేసి వీడియో కాల్ చెయ్యి, నువ్వంటే ఇష్టం.
నేను లొంగలే మేడం, ఇది చేస్తారు అది చేస్తారు అంటే కాదమ్మా, కూడా అలా కొంచెం 1 వీక్ చేస్తున్నాడు. మీ ఆయనకి చెప్పావా, ఆ, లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సార్ ఇట్లా 100 కి డయల్ చేస్తే ఇద్దరు ఇవ్వలేదు మేడం. కానిస్టేబుల్స్ నేను అదే వచ్చారు? మేడం, నేను తప్పు చేసిన, నేను అదొకటే నేను తప్పు చేసిన మేడం. నేను ఉండలే, నా పరిస్థితి ఇట్లా ఉంది కదా, తను ఇట్లా చూసుకుంటా అంటుండు కదా, విడాకులు ఇవ్వమంటుండు కదా, అన్నిటికీ మ్యారేజ్ చేసుకుంటా అది ఇది అంటుండు కదా అని నేను డివైడ్ అయిపోయినా మేడం. నా తప్పు అది. అదేంటి నేను ఇప్పుడు చేసిన కాదు తప్పు. కాదు, మీరు స్కిప్ చేశారు విషయాన్ని. అతను రెగ్యులర్ గా ఆ. నిన్ను ఫాలో అవుతూ వచ్చాడు, తర్వాత అవును, చెప్పిన ఆయనకి చాలా చెప్పిన, వద్దు మధు ఇట్లా మీ సార్ అని మాట్లాడిన, వద్దు సార్ నా పరిస్థితి ఇప్పుడే నా ఘోరం ఉంది, నాకు తిండి మా ఆయన చాలా బాధలు పెడతాడు, అనుమానం ఉంది నా భర్తకి అది ఇది అని చాలా చెప్పిన. ఇంలేడైనా నేను చూసుకుంటా, నీకు ఎందుకు అదంతా, నువ్వు ఇచ్చిపెట్టేసి విడాకులు ఇచ్చేసి అది ఇది అని నన్ను లొంగ తీసుకున్నాడు మేడం. నీ భర్తని నువ్వు కాదంటే నీ భర్తని చెప్పేస్తా, లేకుంటే నీ భర్తను జైలు వేపిస్తా, నీ భర్తని అది చేస్తా ఇది చేస్తా అని కొంచెం భయం లాగా పెట్టి తన వైపు లొంగుపించిండు మేడం. అమ్మా కేసులో ఒక్క మొత్తం నిమిషం అదే ఉంది తల్లి, నాకు ఒక్క చెప్పింది. నిమిషం. అతనికి నీకు పరిచయం ఎంతకాలం నడిచింది ఇలాగా? సంవత్సరం ఉన్నాం మేడం. తర్వాత మాట్లాడినాక ఇద్దరు ఓకే అయ్యి దాన్ని మాట్లాడి బొట్టు పెట్టిన తర్వాత ఒకరైనాం మేడం. ఒకరైనాక ఇక మా ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి. మా భర్తకి నేను దూరం అయిపోయినా, ఇద్దరితో సంసారం చేయంటే నేను చెయ్యను, అట్లాంటి తప్పు ఇప్పటికే నేను తప్పు చేసినా, మళ్ళీ నా భర్తతో ఉండాలంటే నా వల్ల కాదు. అతనికి నువ్వు మ్యారేజ్ చేసుకుంటే- అయిందా లేదా? తనకి మ్యారేజ్ కాలేదన్నాడు మేడం ఫస్ట్. తర్వాత ఇంటికి తెలిసిందా? తీసుకెళ్ళినాక తెలిసింది మేడం. ఇంటికి తీసుకెళ్ళిండు, నాకు ఫోటో ఉంది గోడకి. నేను అడిగిన ఆమె ఎవరు అని అడిగితే మా భార్య అన్నాడు. ఏంది సార్ మధు ఇట్లా కొంచెం మాట విధానం మాది చేంజ్ అయింది మేడం. అయితే మధు ఏంది ఇట్లా మ్యారేజ్ అయింది అని చెప్తే ఏం కాదు నేను చూసుకుంటా అంటున్నా కదా, ఆమె తెలియకుండా నేను చూసుకుంటా, నేను నీ భర్త విడాకులు ఇచ్చేసి ఎక్కడైనా కట్టు భర్తలతో వచ్చేసి మెదక్కి నేను చూసుకుంటాను, చేగుంటలో బ్రతుకుతున్నాడు ఆయన. మెదక్ వాళ్ళది ప్రాపర్, చిట్యాల వాళ్ళది. ఓకే అమ్మా. అతన్ని అయితే నమ్మి ఇట్లా మీరు నడిచింది. మీ హస్బెండ్ వదిలేశారా? వదిలేసిన తలాక్ మేడం. ఇచ్చారా? అవుతుంది. తలాక్ ఇచ్చారా? తలాకి అప్లై చేసిన మేడం, ఇంకా రాలే పేపర్. కోర్టులో వేశారు కేసు. ఆయన కోర్టులో వేయలేదు సార్ మేడం. సార్ సంవత్సరం పడుతుంది అంటే కోర్టులో వేయలేదు. మరి ఎవరి దగ్గర ఇక్కడ ఇచ్చారు? వేసేసిన. కాజీ దగ్గర ఇచ్చారా మా కంప్లైంట్? కాజీ దగ్గర ఇచ్చిన మేడం. ఆ, కాజీ ఓకే. దగ్గర ఇచ్చిన. ఓకే. అయితే ఇప్పుడు ఎప్పుడు పోయినప్పుడు కొడుతున్నాడు మేడం. మాట్లాడతాను పోతే 2-3 సార్లు చాలా గలీజ్ గా, అంటే చాలా గలీజ్ గా తిడుతున్నాడు, ఇష్టం ఉన్నాడు కొడుతున్నాడు. 2-3 సార్లు గొడవలు ఇట్లా కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లా నా పరిస్థితి, నా పిల్లలు నా భర్త అందరు దూరం అయ్యారు. ఇప్పుడు నువ్వు కూడా చూసుకోకపోతే నా బ్రతుకు ఇట్లా అంటే ఎట్లైనా బ్రతుకు, నాకు ఏం చేసేది ఉంది, నువ్వు కేసు పెట్టినావు కదా జైలుకు పోతా నేనే ఇట్లా అంటుండు మేడం. ఎప్పుడు అడిగినా మాట్లాడినా ఇదే సమాధానం మేడం. కాదమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ తో బయటకు వచ్చేసి అతనితో పాటు ఉండడం ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? ఎవరు మేడం? నేను మధు ఆ, సంవత్సరం నుంచి, ఇప్పుడు 3 సంవత్సరాలు మేడం. ఇప్పుడు ఆ, ఆయనకి మీ కేసు ఆయన్ని వేసిన వదిలేసి మీరు బయటకు వచ్చి లాక్డౌన్ నుంచి అతని పరిచయము గట్టిగా 1-2 months లో మీది లవ్ గా మారింది. మీరు అతన్ని యాక్సెప్ట్ అవును. చేశారు. అతనేమో మీకు పూర్తి హామీలు ఇచ్చాడు, నాకు పెళ్లి అవును కాలేదు, నువ్వు మీ ఆయన్ని వదిలేసి నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అనగానే నువ్వు నమ్మేసి అతనితో మేడం. వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినాక అవును కాజీ మేడం. దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు ఫైల్ చేసావు. ఇతను నీకేదో అవును బొట్టు మేడం. పెట్టేశాడు, నువ్వు ఉన్నంతలో అతనితో ఉంటున్నావు. అలా ఒక అంతే 1 year మేడం. అయ్యేసరికి నీకు తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని ఫోటో చూసావు. అయినా ఆ భర్తను వదిలేసి వెళ్ళావు కాబట్టి మధుతోటే కంటిన్యూ అవుతున్నావు. అయ్యిన దానివి అదే ఈ మేడం. లోపు మీ ఇద్దరికి ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి? మీ ఇద్దరు అన్యోన్యంగా అదే ఉంటున్నారు వాళ్ళ కదా వైఫ్ మధు కి నువ్వు. తెలిసింది మేడం. వాళ్ళ వైఫ్ కి తెలిసింది. వాళ్ళ వైఫ్ కి ఫోన్ తెలిసింది. రిసీవ్ చేసింది. ఫోన్ రిసీవ్ చేసి అడిగింది ఎవరు మీరు అంటే, నా దగ్గర 3 lakhs తీసుకున్నాడు మధు. ఉమ్, 3 లక్షలు తీసుకున్నాడు, ఇల్లు కడుతున్నాడు, నా వ్యాన్ ఉండే మా ఆయనది, ఆ మెషిన్ తీసేసుకున్నాడు పైసలు బుదిగిచ్చి. అది చెప్పి సరే మన మనిషే కదా నన్ను చూసుకుంటా అంటుండు కదా అని ఆ డబ్బులు కూడా ఇచ్చేసిన మేడం ఆయనకి. కానీ ప్రూఫ్స్ ఏం పెట్టుకోలే మేడం నేను. అదేలేమ్మా. కానీ ప్రతి ఒక్కటి కేసులో రాసి ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చినా. ఎంక్వైరీ చేయలేరు మేడం ఇంతవరకు. ఎంక్వైరీ నెలలో సంగతి మళ్ళా తర్వాత కేసు అమ్మా. ఉంది. సరే, మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? వాళ్ళ ఆవిడికి అదే. తెలియటం వల్ల గొడవ స్టార్ట్ అయిందా? గొడవ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక ఆమె నడిపిస్తుంది. ఇక ముందుకు నా 3 lakhs ఇస్తా, 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, 4-5 సార్లు పంచాలు పెట్టిరు. నేను ఒప్పుకోలేను మేడం దానికి. 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అంటే నాకు అవసరం లేదు. నీవే 3 లక్షలు ఉన్నాయి కదా, నీకు 2-3 లక్షలు ఎందుకు ఇస్తారు? అట్లా మాట్లాడుతుంది వాళ్ళ భార్య. ఆయన ఏం ఇంతవరకు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పలేదు, కానీ భార్యనే మొత్తం. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయారా? విడిపోయినాం మేడం. పోతే మాట్లాడతలేడు, ఫోన్ కాల్ చేస్తే కట్ చేసి మరి ఎవరి దగ్గర ఉంటున్నావు నువ్వు? ఒక్కదానే బ్రతుకుతున్నా మేడం. ఎక్కడ? కష్టం చేసుకుంటే కాదు, ఇక్కడ తూప్రంలోనే ఉన్నా మేడం. అదే, నువ్వు ఒకదానివి అంటే మీరిద్దరు కలిసి ఉండే ఇంట్లోనే ఉన్నారా, నువ్వు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయావా? నేను నా ఇంట్లో నేనున్నా మేడం. మీది ఒక ఓన్ హౌస్ ఉందా? నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మేడం మొన్న. ఓకే, ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. మీ ఆయన ఎక్కడ నేను ఉంటున్నారమ్మా? ఉంటున్నా
మా పెద్ద బాబు దగ్గర ఉన్నాడు. మా బాబు పిల్లలు అలాగుంటారు, చిన్నోడు ఒక్కడే నాతో ఉంటాడు. పెద్ద బాబు మీ ఆయన కలిసి ఉంటారా? కలిసి ఉంటారు. నేను చిన్న బాబు నేను అంటే మీ పెద్ద అబ్బాయి మధుతో నువ్వు ఉండడానికి ఆయన యాక్సెప్ట్ చేయలే? ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు మేడం. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కదా, ఎవరు ఏమనలేదు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు గొడవలు అవ్వడం ఏంటి? ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే భర్తను వదిలేసి అలా వెళ్తున్నావో మీ అబ్బాయికి అప్పటికే కాస్త వయసు ఊహ తెలుసు కాబట్టి నువ్వు చేస్తున్నది తప్పమ్మా, ఇలా వెళ్ళటం తప్పు, నేను రాను అన్నాడు. మీ అక్కడే ఉండిపోయాడు. నువ్వు చిన్నపిల్లని తీసుకొని నువ్వు వచ్చేసావు. అవును. భర్తకి ఫస్ట్ భర్తకేమో కాలు చేతిరిగి నా టెన్షన్ వల్లే మధు టెన్షన్ పెట్టిండు బాగా. నా భార్య ఇట్లా చేసుకున్నాడు, నా భార్య ఇట్లా లీజ తీసుకున్నాని పోయి సూసైడ్ అటెంప్ట్ చేసిండు మా భర్త. మంచిదే కదమ్మా పాపం. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయకపోతే ఇంకేం చేస్తాడు తల్లి నువ్వు చేసిన పనికి? నీకు తప్పు అని నీకు ఎక్కడా అనిపించట్లేదు? రోజుకి 5 సార్లు నమాజ్ చేసే కుటుంబంలో పుట్టిన దానివి, నువ్వు చేసిన పనులేంటి, నువ్వు మాట్లాడుతున్న విధానం ఏంటి? సరే అయిపోయింది, ఓకే. మరి మధు మీద ఏమైనా కేసు పెట్టావా? పెట్టినా మేడం. ఎప్పుడు? ఇప్పుడు పెట్టి కూడా 16 నెలలు అవుతుంది మేడం. ఏమైంది? ఏం కంప్లైంట్ ఇచ్చావు? ఇప్పుడు ఏం రిన్యువల్ రాలే మేడం, ఇంకా నడుస్తూనే ఉంది, పేషి నడుస్తుంది. అతను జాబ్ ఉంచారా తీసేసారా? సస్పెండ్ చేసి 6 నెలలు సస్పెండ్ అయ్యిండు, మళ్ళీ జాబ్ లోకి ఎక్కిండు మేడం. ఓకే. మరి నీకేం కావాలి? నాకు న్యాయం కావాలి మేడం. నేను ఎట్లా బ్రతకాలి? నాకు మెయింటెనెన్స్ అని ఇప్పియండి మేడం. ఎవరి దగ్గర నుంచి ఇప్పించాలి? తన దగ్గర నుంచి మేడం. నాకు జీవితం మొత్తం నాశనం చేసింది కదా మేడం, నేను అదే కోరుకుంటున్నా, ఇంకేం లేదు మేడం. ఆస్తి వద్దు, ఆయన ప్రాపర్టీ వద్దు, ఆయన జీవితం పైసలు కూడా వద్దు అని కూడా మాట్లాడిన వాళ్ళ భార్యతోని. ఆయన కానీ నేను ఒప్పుకోనంటుంది. నిన్ను నాశనం చేసిండా ఏం చేసిండో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏం ఆయన రాని అని నీ దగ్గర కానీ అంటుంది. మీకు మ్యారేజ్ అయినట్టుగా ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయమ్మా మేడం? మ్యారేజ్ అయినట్టుగా ఏదైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? మ్యారేజ్ చేసుకోలేదు మేడం, ఉత్త బొట్టు పెట్టిండు, 4 గోడల్లో పెట్టిండు. అంతా పోలీస్ అయినా కదా, ఆయన ఆడుకున్నాడు నాతో మేడం. నేను అసలు పిచ్చిదాని లాగా నమ్ముకుంటూ పోయినా ఆయనని. సరే అమ్మా, ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను వినండి. మెయింటెనెన్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో, మెయింటెనెన్స్ అడిగే హక్కు మీకు లేదు. మధు మీద ఎటువంటి కేసులు వేయడానికి కుదరదు. ఒక భార్య వేసినట్టుగా, ఒక భార్య ఏ కేసులు వేయగలదు? భర్త మీద 498 కేసు వేయగలదు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయగలదు, మెయింటెనెన్స్ కేసు వేయగలదు. మీరు ఫస్ట్ హస్బెండ్ నుంచి ఇంకా విడాకులు రాలేదు. 2, మీరు రెండో అతన్ని కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. మీరు ఉన్నది అక్రమ సంబంధంలో. సహజీవనంలో ఉన్న వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా కాస్త మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది, కానీ అది సహజీవనంలో ఎవరు విడాకులు తీసుకున్న అమ్మాయి గానీ, ఎవరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి గానీ సహజీవనంలో ఉంటే. విడాకులు అయినాయి అంటున్నా కదా మేడం, పేపర్స్ రాలేవు ఇంకా. నాయి కాజీ దగ్గర తీసుకుందామని లాయర్ దగ్గర ఇచ్చి మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకున్నా మేడం. లేట్ అవుతుంది అంటే మళ్ళీ వేరే దగ్గర అప్లై చేస్తాం మా కాజీ దగ్గర. అలాగేనమ్మా, చెప్తాను వినండి. మీరు అతనితో సంబంధం పెట్టుకునే టైంకి మీకు విడాకులు అవ్వలేదు. అట్లా అంటున్నా. విడాకులు పెట్టుకుని మీరు ఇప్పుడు విడాకులు తీసుకొని అతని మీద కేసేస్తానండి అంటే లీగల్ గా చెల్లదు. ఒక్క నిమిషం వినండి అమ్మా, మా విను ఒకసారి ఒక నిమిషం వినండి, మళ్ళీ మాట్లాడుదురు గాని. మీరు 2020లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2020-21లో మీ హస్బెండ్ హరాస్మెంట్ చేస్తున్నాడని పోలీసులకు ఫోన్ చేశారు. 100కి డైల్ చేస్తే ఒక 2 కానిస్టేబుల్స్ వచ్చాడు. ఒక కానిస్టేబుల్కి నీ మీద కన్ను పడింది. అతను ఒక 1 వీక్ ట్రై చేయగానే నువ్వు పడిపోయావు. 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. పెద్ద కొడుక్కి నువ్వు చేస్తున్న పని నచ్చకపోయినా అతను ట్రాప్ చేశాడని వెళ్ళిపోయావు. ఎందుకంటే కొడుకు ఉన్నాడు, పిల్ల ఉంది. మీ ఆయన మంచోడు కాకపోయినా కూడా కనీసం ఆ కుటుంబాన్ని నువ్వేదో రకంగా 18 ఏళ్ళు, 15 ఏళ్ళు, 13 ఏళ్ళు లాగేశావు. అలాంటి దానివి ఆడెవడో వచ్చి ట్రాప్ చేయగానే వెళ్ళిపోయి వాడినంటే ఎట్లాగా? బయట వలేసేవాళ్ళు బోడు మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు ఉండలా. నీకు ఒళ్ళకి ఎవ్వెక్కి చేసిన అక్రమ సంబంధానికి అతని మీద మెయింటెనెన్స్ అంటే అతను నన్ను మోసం చేశాడండి అంటే, మోసం చేయడానికి ప్రపంచం అంతా రెడీగా ఉంటుంది. మోసపోకుండా జాగ్రత్తగా ఉన్నాక కూడా మోసం జరిగితే కోర్టు నీకేమైనా సపోర్ట్ చేస్తుంది. నువ్వు పనిగట్టుకొని మోసం అవడానికి వెళ్ళావు. అసలు నీకు అదే బుద్ధి ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు లీగాలిటీలో అతను చాలా తెలివిగా ఉన్నాడు. నువ్వు అతనితో ఎప్పుడు వెళ్ళాలి? మీ కాజీ దగ్గరికి వెళ్ళి డైవర్స్ తీసుకున్నాక నువ్వు పాపం తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉంటే కనుక ఇప్పుడు నువ్వు అడిగిన మెయింటెనెన్స్ వేయడానికి అవకాశం ఉండేది. నువ్వు ముందే వెళ్ళిపోయావు. తర్వాత ఒక 1 ఇయర్ అట్లా తన్నుకుంటూ ఉండగా మధ్యలో కాజీ దగ్గరికి వెళ్ళి డైవర్స్ తీసుకున్నారు. అప్పటికే మీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, లేదా తర్వాతే స్టార్ట్ అయినాయి అనుకుందాం. అది చెల్లదు. అతనితో నువ్వు కాపురం స్టార్ట్ చేసే టైంకి మీరు ఫ్రీ అయి ఉండాలి. మీరు ఫ్రీ అవ్వలేదు అప్పటికి. సో ఈ అక్రమ సంబంధం మీ ఆయన తలుచుకుంటే నీ మీద కేసులు వేయగలడు, అతని మీద కేసులు వేయగలడు తప్ప
నువ్వు అతని మీద మెయింటెనెన్స్ కేసులు కానీ ఆస్తికి సంబంధించిన కేసులు కానీ వెయ్యలేవు. కానీ ఒక ఉమెన్గా నీ కుటుంబాన్ని నాశనం చేశాడు, నిన్ను ట్రాప్ చేశాడు, నువ్వు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి పడిపోయావు, నీ జీవితం అతను ట్రాప్ చేయడం వల్ల నాశనం అయ్యింది. ఇది క్రైమ్. మీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వకపోవచ్చు కానీ క్రైమ్ జరిగింది కాబట్టి క్రైమ్కి తగ్గ పనిష్మెంట్ అతనికి పడుతుంది, పడాలి కూడా. మీరు ఏం చేశారు, అతను పిలిస్తే నీకు బుద్ధి లేదా ఇది అదే అంటే దానికి తగ్గ సమాధానం మీరు కోర్టులో చెప్తారండి. ఎందుకంటే అతను హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తి గవర్నమెంట్ అధికారి అయ్యుండి ఇలా నిర్భాగ్యులు ఎవరైతే ఉంటారో హెల్ప్ కోసం గవర్నమెంట్కి ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి ఈ అమ్మాయి వెనకాల ఎవరు లేరు కదా, ఈ అమ్మాయి తెల్లగా ఉంది బుర్రగా ఉంది బాగుంది కదా అని చెప్పి ఎవరు సపోర్ట్ ఉండదు, లాగేస్తే వాడేసుకోవచ్చు అని తెలివితేటలు పోయిన వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు పెట్టే క్రిమినల్ కేసు ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళని ఒక 6 months నుంచి 1 year సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. మీ కేసులో కూడా అదే జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి ఫర్దర్గా పెన్షన్స్, ఫర్దర్గా వచ్చే ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇది పెద్ద క్రిమినల్ కేసు నువ్వు పెట్టింది, నిన్ను చీట్ చేశాడు, మోసం చేశాడు. సో ఈ క్రిమినల్ కేసు నడుస్తూ ఉండగా వాళ్ళు నీతో ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది నువ్వు పర్మనెంట్ ఎలిమినీ కింద బల్క్గా, అదేమి నీకు కేసు క్లోజ్ చేయడానికి డబ్బులు అని కాదు, జరిగిన తప్పుకి జైలుకి వెళ్తాడా లేదా ఫైన్ రూపంలో నీకు ఏదైనా కాంపెన్సేట్ చేస్తాడా అనేది ఇంపార్టెంట్. దానికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము 2 lakhs ఇస్తాం, 3 lakhs ఇస్తాం, నచ్చితే సెటిల్ చేసుకో లేకపోతే కోర్టు చుట్టూ తిరుగు అంటున్నారు. ఇది 2-3 lakhs కాదమ్మా. నీ జీవితం నీకు నాశనం అయిందని నీకు అనిపిస్తే, నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి నీకు అవసరం లేకపోతే మీరు డైరెక్ట్గా మాట్లాడకుండా మీ పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంకా ఉంటారు కదా మీకు ఈ విషయం తెలిసిన వాళ్ళు, సో వాళ్ళతోనైనా అట్లీస్ట్ 10 lakhs అయినా సెటిల్మెంట్కి ట్రై చేయండి. ఆ వచ్చిన అమౌంట్ ఏదన్నా బల్క్గా తీసుకొని వాడి పాపాన్ని వాడే పోతాడు అనుకొని మీరు కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చారు. ఇతని మీద వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక కన్ను ఎలాగో ఉంటుంది. ఎందుకంటే 100కి డైల్ చేస్తే వీడు వెళ్ళి అమ్మాయిలను గోకేస్తున్నాడు, వాళ్ళని పట్టుకొని జీవితాలు నాశనం చేస్తున్నాడు. సో ఇతనికి ఇక నుంచి పెద్దగా ఇంక్రిమెంట్స్ ఉండవు, మంచి పొజిషన్ జాబ్ కూడా ఉండదు. సో ఇప్పుడు మీతో సెటిల్ చేసుకోవడం అతనికి చాలా అవసరం. కాబట్టి మీతో ఇప్పుడు మీరు ఈ రకంగా మీరు డైరెక్ట్గా అడగకుండా మీ వాళ్ళ చేత, అంటే మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీరు కాంపెన్సేషన్ రూపంలో. అమ్మా వినండి, అతను ఇప్పుడు రాడు, కేసు వేసింది ఈ మధ్య కదా, మీరు 1 year 1.5 years అవుతుంది. ఈ కేసు తక్కువలో తక్కువ ఒక 5 years అన్నా నడుస్తుంది, నడవనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన తప్పుకి మీరు కూడా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరగాలి. మీరు తిరిగే తిరుగుడు వల్ల అతనికి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒళ్ళు బతుకుందా నేను కోర్టుల చుట్టూ తిరగలేనండి ఉంటే ఇంకొక తప్పు చేసిన దాని అవుతావు. ఇంకొక ఓకే, ఏ అమ్మాయి కూడా కేసులు వేసి కోర్టు చుట్టూ తిరగదు కాబట్టి నేను ఇంకో అమ్మాయిని కూడా మోసం చెయ్యొచ్చు, ఇలాగే ప్లాన్ చేసుకుంటాడు. నీకు జరిగిన అన్యాయం ఎలాగో జరిగింది, ఇంకెవరికి జరగకుండా ఉండడానికి నువ్వు చెయ్యాల్సిన పని, నువ్వు చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ అనుభవిస్తున్నావు, నడవని. అతను కూడా పనిష్మెంట్ అనుభవించాలి కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఆ కేసుని కాస్త స్ట్రాంగ్ గా నడిపించు. ఆటోమేటిక్ గా వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. మధ్య మధ్యలో సెటిల్మెంట్ కి ట్రై చేస్తూ ఉండు. నువ్వు ఎంత అడిగితే అతను ఏదో రీజనబుల్ అమౌంట్ కి వస్తే తీసుకొని నీకు నచ్చితే అది తర్వాత అమ్మా. నీకున్న 2 options చెప్తున్నా. సెటిల్మెంట్ చేసుకుంటే ఇలా అడిగి కొంచెం ఫైన్ రూపంలో, అంటే ఇదేమి సెటిల్మెంట్ అంటే నువ్వు తప్పు చేసేసి కేసు డబ్బు కోసం చేసినట్టు కాదు, అతనికి ఫైన్ రూపంలో నువ్వు పనిష్మెంట్ వేసినట్టు లెక్క. నువ్వు ఫైన్ రూపంలో వేస్తావా లేదా జైలుకే పంపిస్తావా అనేది నీ ఇష్టం. ఆ కేసు నడవనివ్వండి. ఎందుకంటే నీకు జరిగిన అన్యాయానికి నువ్వు కరెక్ట్గా కేసు ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఫైన్ రూపంలో కానీ జైలుకి కానీ జాబ్ పోవడం కానీ జరిగిద్ది. తర్వాత దాని మీద మళ్ళీ అతను అప్పీల్కి వెళ్తాడు, అది కూడా ఓపిక్గా ఫైట్ చేయి. ఒక స్టేజ్లో మ్యాటర్ సెటిల్ అయితే అందుకు సెటిల్ చేసుకోండి అమ్మా అన్న. లేదండి వాడు ఎంతకాలం అన్న కోర్టు చుట్టూ తిరగాల్సిందే అంటే నీ ఓపిక ఆయన ఓపిక, అలాంటి వ్యక్తికి నువ్వు బుద్ధి చెప్పాల్సిందే. ఇక మీ కుటుంబం విషయానికి వస్తే మీ హస్బెండ్ మిమ్మల్ని మళ్ళీ ఏమన్నా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే పాపకి తండ్రి అనేవాడు ఉంటాడు, జరిగిన తప్పు ఎలాగో జరిగిపోయింది, మీరు ఆయన దగ్గర ఉంటేనే బెటర్. ఎందుకంటే ఆయన దగ్గర ఉండగానే ఎవడో గాలం వేసి పట్టుకుపోయాడు నిన్ను, చేపకు గాలం వేసినట్టు. బయట మళ్ళీ ఇండివిజువల్గా ఉంటున్నావు, మీ పిల్లోడి దృష్టిలో మీ క్యారెక్టర్ పడిపోకూడదు కదమ్మా.
కాస్త అదే. ఏదన్నా మీకు ఆప్షన్ ఉంటే చూడండి. లేదు మేడం మాకు తలాక్ వచ్చేసింది. నేను ఇట్లా ఇండివిడ్యువల్‌గా నాకు ఇట్లాగే బాగుంది. ఏ మగాళ్ళని నమ్మే ఉద్దేశం నాకు లేదండి అంటే, మీరు హ్యాపీగా మీ మీ కష్టార్జితంతో మీరు బతకడానికి చూడండమ్మా. పిల్లోడిని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక నుంచి ఇలా ట్రాప్ చేసే వ్యక్తులు చుట్టూ ఉంటారు. క్యారెక్టర్‌తో బతకడానికి చూడండమ్మా. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ మీ ఆయన మీద ఆల్రెడీ పడిపోయింది. పాపం ఆయన సూసైడ్ అటెంప్ట్ దాకా ఎళ్లి ఏదో బతికాడు. ఆయన చేసిన తప్పే ఉంది. తాగుబోతు, తిరుగుబోతు లేకపోతే తిరుగుబోతు కూడా కాదు. తాగుబోతు, ఇల్లు పట్టించుకోడు, సరిగ్గా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నాడు. సరిగ్గా ఉండట్ల మనిషి. సో, తప్పు చేశాడు కదా! అని నువ్వు ఇంకా పెద్ద తప్పు చేసేసావు. ఆయన చేసినవి తప్పులైతే నువ్వు క్రైమ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. సో, అతనేమన్నా క్షమిస్తే మీకు మళ్ళీ ఏమన్నా బాండింగ్ కుదిరితే కలిసి ఉండడానికి ట్రై చేయండి. లేదు మేడం అయిపోయిందేదో అయిపోయిందండి. నేను తలెత్తుకొని వాళ్ళ దగ్గర ఉండలేను. కాబట్టి నేను ఉన్నంతలో ఇలాగే ఉంటానంటే, మీరు ఇంకొకసారి ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే పిల్లలిద్దరూ రేపొద్దున పెళ్ళిళ్ళు అవ్వాల్సిన పిల్లలమ్మ. ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకుండా ఉంటుంది. సో, మీరు క్రిమినల్ కేస్ 100% ట్రై చేయండమ్మా. సెటిల్‌మెంట్ బెస్ట్ ఆప్షన్ గానీ, ఎక్కువ కాంపెన్సేషన్ వసూలు చేయడానికి ట్రై చేయండి. లేదు మేడం ఫైట్ చేస్తానంటే ఫైట్ చేయండి. మీరు 100% గెలుస్తారు. అతనికి బుద్ధి రావాలమ్మా. మీ ఫైటింగే ఇంపార్టెంట్. అవును. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. జాగ్రత్త. సరే. నమస్తే. మౌనిక గారు చాలా కేసులు చూస్తామండి ఇలాంటివి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌లో గొడవలు జరుగుతూ ఖచ్చితంగా 100కి డయల్ చేయడం గానీ, లేదా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం గానీ, అన్ని కేసులతో పాటు అదొక బేసిక్ కేసు. అలా వేసినప్పుడు చాలా చోట్ల మేము చూస్తున్నాము. ఆ సీఐలు గానీ, ఎస్ఐలు గానీ, ఆ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ విక్టిమ్స్‌ని ట్రాప్ చేయడం. మేము అంటే ఇంక వీళ్ళకి ఎట్లా ఉంటదంటే ఎవ్వరు సపోర్ట్ లేరు. వీళ్ళతో రిలేషన్ ఉంటే గనక అవును. కేసు స్ట్రాంగ్‌గా జేస్తారు. నెక్స్ట్ ఒక పోలీస్ ఎనకాల ఉన్నాడంటే ఒక ధీమా ఉంటది. ఓకే. అని ట్రాప్‌లో పడతారు. ఇవన్నీ కూడా 2, 3 ఇయర్సే. ఇట్లాంటోళ్ళని ఎంతమందిని చూసుంటారు ఎంజాయ్ వాళ్ళు. చేసి సో, వదిలేస్తారు. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఇవి కొంత ఉంటున్నాయి. అది డిపార్ట్‌మెంట్ వాళ్ళకి కూడా తెలుసు. మేబీ అలా ఎవరైనా ట్రాప్ చేస్తే, ఆ అమ్మాయిలు ఆ ట్రాప్‌లో పడకుండా ఆ సీఐకో, ఆ అఫీషియల్స్‌కో కంప్లెయింట్ ఇవ్వడం చేస్తే బెటరు. ఎందుకంటే వీళ్ళేమి అనకుండా అమ్మో! ఆ ఎస్ఐ దగ్గర నుంచి తప్పించుకొనో, ఆ కానిస్టేబుల్ దగ్గర నుంచి తప్పించుకొని ఇవతలకొస్తే ఎవరో వీక్ మైండెడ్ పర్సన్స్ అవును. పడిపోతారు కదా! వాళ్ళకే వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు అట్లాంటివి రైజ్ అయినప్పుడు, వీళ్ళు ఫేస్ చేసినప్పుడు కంప్లెయింట్ ఇస్తే అది వీళ్ళ దాకా రాకుండా ఆగడంతో పాటు వేరే చోటకి వెళ్లకుండా కూడా ఆపడానికి అవును. అవకాశం ఉంటది. తెలిసి తెలియక జరుగుతున్న వ్యవహారాలు కుటుంబం నాశనం చేసుకుంది. పిల్లోడు ఆల్రెడీ దూరంగా అయిపోయాడు. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా కూతురుతో ఉంది. గవర్నమెంట్ ఏదో హౌస్ ఇచ్చింది కాబట్టి అవును. ఏదో నడుస్తుంది గానీ బయట ప్రపంచంలో ఇలాగే ఉంటారు. మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఓకే రమ్య గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి రమ్య గారి పరిష్కారాలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా హిట్ టీవీని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.